తోటకూర వచ్చిందో ఈరోజు నేను ఇప్పుడు ఫ్రై చేస్తాను అన్నమాట. పండిపోయిన అంజీరా చూడండి, బర్డ్స్ ఎలా తినేసినాయో. వర్షానికి మళ్ళీ పడిపోయిందండి దీన్ని. ఇదిగో గులాబీ మొక్క కూడా పడిపోయింది. పొద్దున్నుండి రాలేదు నేను టెర్రస్ మీదకి. ఇంకా చూడాలి ఏమేమి పడిపోయినాయి. ఇది కూడా కాస్త ఉరిగిపోయింది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భవానీ టెర్రస్ గార్డెన్ అండ్ వ్లాగ్స్. రాత్రి వచ్చిన విపరీతమైన గాలి వర్షానికండి ఇక్కడ సపోటా మొక్క పడిపోయిందండి. సపోటా మొక్క, గులాబీ అన్నీ. తర్వాత ఏమో మునగ చెట్టు కాస్త పక్కకు ఒరిగింది, పడిపోలేదు కానీ కొంచెం ఒరిగింది అనమాట. ఇవన్నీ సెట్ చేసుకోవాలి మళ్ళీ. ఇప్పుడు గాలి దుమ్ములు వస్తున్నాయి కదా, ఇంకా తరచూ ఇలాగే ఉంటుంది. అయితే వీటిని వేరే ఏదైనా పక్కనున్న సపోర్టు ఉన్నదానికి దేనికైనా కట్టేసుకోవాలి. లేకపోతే డైలీ ఇలా పడిపోవడంతో మొక్కలు పాడైపోతాయి కదా. అందుకని అవన్నీ సెట్ చేస్తున్నాను. మొన్న కమలా చెట్టు ఆ రాడ్ కేసి కట్టేయడం వల్ల అది పడలేదు చక్కగా కాయలు కూడా బాగానే ఉన్నాయి. అలాగే నారింజ కొంచెం గోడకి పక్కగా పెట్టానండి, అందుకని అది కూడా పడలేదు. అయితే కొంచెం కాయలు బరువయ్యి కొమ్మలు వంగినాయి తప్ప అవి పడలేదు. ఈ సపోర్ట్ అయితే గట్టిగా కొంచెం గాలి వేసినా పడిపోతుంది. దానికి ఏదైనా ఆధారం ఏర్పాటు చేయాలి. అయితే ఈరోజు తోటకూర ఫ్రై చేద్దాము అని చెప్పి తోటకూర హార్వెస్ట్ చేస్తున్నాను. అలాగే దొండకాయలు కూడా ఉన్నాయండి కొద్దిగా, అవి కూడా హార్వెస్ట్ చేస్తున్నాను. ఇది ఆర్గానిక్ తోటకూర అండి, చాలా హెల్దీ. సిజర్తో కట్ చేయాలి, చేస్తాను. ఇక్కడ పాపాయి చెట్టు కూడా పడిపోయిందండి, చిన్నదే కానీ పడిపోయింది. దాన్ని కూడా నిలబెట్టుకోవాలి. ఇప్పుడు టైము 6 అవుతుందండి, అయినా సరే చూడలే ఎంత ఎండ ఉందో, చాలా ఎండ ఉంది. కాకపోతే నేను ఈవినింగ్ తోటకూర ఫ్రై చేద్దామని తోటకూర కోసం వచ్చాను. ఇంకా ఒక 10 days మాత్రమేనండి ఈ పిల్లల అరుపులు, కేకలు, ఆటలోను. పాపం ఇంకొక 10 రోజులు మాత్రమే. ఆ తర్వాత మళ్ళీ స్కూల్స్ ఓపెన్ అవుతాయి. వీళ్ళందరూ ఎక్కడ వాళ్ళు అక్కడే వెళ్ళిపోతారు. నేను ఆ కార్నర్లో కొంచెం తోటకూర ఉంది, దాన్ని కొయ్యడానికి అక్కడ ఆగాను అన్నమాట. కొంచెం చాలా ఎక్కువే ఉంది అక్కడ. అంటే చిన్న మడి కట్టాను కదా ఇటకలతోటి, దాంట్లో వచ్చిందండి తోటకూర, అది కోస్తున్నాను. తోటకూర అనేది ఐరన్ రిచ్ లీఫీ వెజిటబుల్ కదా. తర్వాత ఏ విటమిన్ కూడా ఫుల్ ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు తోటకూర ఎన్నిసార్లు చేసుకున్నా మాకు ఇష్టమేనండి. ఒకసారి ఫ్రై చేస్తాను, ఒకసారి కర్రీలా చేస్తాను, ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి కర్రీలా చేస్తాను, ఒక్కొక్కసారి పప్పులో వేస్తాను అనమాట. ఈరోజు అయితే ఫ్రైలా చేద్దామని ఈవినింగ్ టైము
ఈ తోటకూర హార్వెస్ట్ చేస్తున్నాను. తర్వాత దొండకాయలు కూడా ఉన్నాయి కొద్దిగా, అవి కూడా హార్వెస్ట్ చేస్తాను. టెర్రస్ మీద ఏమీ లేదు అంటే కనీసం ఆకుకూరలైనా మనకి ఏదో ఒకటి కనిపిస్తుందండి, ఏదో ఒకటి కనిపిస్తుంది. మనకి కర్రీకి అయితే మాత్రం అప్పటికప్పుడు వండుకోవడానికి ఏదో ఒకటి తెచ్చుకోవచ్చు. లీఫీ వెజిటబుల్స్ లేకపోతే ఉంటే ఏమైనా వెజిటబుల్స్ ఏమైనా తెచ్చుకోవచ్చు. ఈ రోజైతే వాటరింగ్ ఏం చెయ్యక్కర్లేదండి, ఎందుకంటే మనకి రాత్రి విపరీతమైన వర్షం వచ్చింది. తర్వాత మొక్కలన్నీ కూడా అది చక్కగా ఫ్రెష్గా ఉన్నాయి. ఆ తొట్టులోనేమో మట్టి చాలా మాయిశ్చర్గా ఉంది. మన మొక్కలన్నీ పడిపోయినాయి దేవి. రాత్రి చాలా విపరీతంగా వచ్చింది కదా. అది తోటకూర ఫ్రై చేద్దామని నా బీర గింజలు పెట్టాను కదండి, 3 వచ్చాయి. ఇక్కడ ఇంకొకటి రావాలి. 4 గింజలు పెట్టాను కదా ఆ రోజు, ఇలాగ 3 మొక్కలు వచ్చాయి, ఇంకొకటి రావాలి. ఇలాగ మనం ప్రతి 2 మంత్స్కి కూడా పాదులు కానీ లేకపోతే కూరగాయలు కానీ అలా పెట్టుకుంటే మనకి ఇయర్ అంతా కూడా లోటు లేకుండా వెజిటబుల్స్ వస్తాయన్నమాట. ఇక్కడ మునగ చెట్టు ఒకటి పక్కకు ఒరిగిపోయిందండి, అది లేత మొక్క. అందుకని ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఒక గొట్టం ఉంది, పైపు. ఈ పైపుని సపోర్ట్ ఇచ్చి కట్టేస్తున్నాను అనమాట దానికి. ఎందుకంటే లేత మొక్క విరిగిపోద్ది కదా, అందుకని కట్టేస్తున్నాను. తర్వాత మన టెర్రస్ మీద 4 మొక్కలు ఉన్నాయి కదా మునగ చెట్లు. అవి ఏ చెట్టుకి ఫ్రెష్గా ఉందో ఆకు, ఆ చెట్టు నుంచి మునగాకు కూడా తీసుకెళ్ళి పప్పులో వేస్తూ ఉంటాను. తర్వాత మునగాకు తెలగపిండి వండుతాను. అలాగా మునగాకును కూడా విరివిగానే వాడతాను నేను, ఎందుకంటే అది చాలా వాటికి మంచిదే కదా, కాళ్ళకి కళ్ళకి జుట్టుకి అన్నిటికీ మంచిదని చెప్తారు కదా, అందుకని అది కూడా విరివిగానే వాడతాను. ఎక్కువ భాగం ఆకుకూరలు మా ఇంట్లో బాగా ఖర్చు అవుతాయండి, ఎందుకంటే నా టెర్రస్ మీద ఉన్నవి ఆకుకూరలే ఎక్కువ. అలాగే మేము తినేది కూడా ఆకుకూరలు ఎక్కువ. ఒక్కొక్కసారి పప్పులో వేస్తాను, ఒక్కొక్కసారి ఫ్రై చేస్తాను, ఒక్కొక్కసారి పచ్చడి కూడా చేస్తాను. మొత్తం మీద ఏదో ఒక రకంగా నేను ఇంటేక్ బాగానే ఉంటుంది లీఫీ వెజిటబుల్స్. తర్వాత కరివేపాకు చెట్టు ఉంది కదండి, దాని నుంచి ఒక 4 రెమ్మల కరివేపాకు కూడా తీసుకున్నాను. ఎందుకంటే తోటకూర ఫ్రైలోకి కరివేపాకు వేసుకుంటాం కదా, సరే అని చెప్పి 4 రెమ్మలు తీసుకున్నాను. అయితే కాకరపాదు కానీ మొత్తం అసలు కాయలే సరిగ్గా రాలేదండి. ఎప్పుడూ నాకు విపరీతంగా వస్తాయి కాకరపాదు పెట్టానంటే. ఈసారి చిన్న సైజు కాకరకాయలు కదా అని ఎంతో ఇష్టంగా పెట్టాను. అంటే చిన్న సైజు ఉండవు, ఒక 2 అంగుళాల సైజు ఉంటాయి కదా కాకరకాయలు, ఆ టైపు విత్తనాలు పెట్టాను. అంతకుముందు బాగానే వచ్చాయి, మరి ఎందుకో ఈసారి అసలు పూలు విపరీతంగా వచ్చాయి కానీ కాయలు 1, 2 అలాగొచ్చాయి తప్ప ఎక్కువ రాలేదు. పాదు కూడా ఇప్పుడు ఎండిపోయింది, తీసేయాలి ఇంకా. చూసారా తోటకూర ఎంత వచ్చిందో. తర్వాత 4 రెమ్మలు కరివేపాకు తీసుకున్నాను అనమాట. చాలా హ్యాపీ, ఎందుకంటే నా చేతితో పెంచుకున్న ఆకుకూరలో తీసుకెళ్ళి వంట చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడ చూసారా పెద్ద లావుగా ఉన్న మొదలు ఉంచాను కదా,
దానికే చాలా తోటకూర వచ్చింది చూడండి. అంటే ఇంచుమించు అది ఒక పప్పులో వేసుకోవడానికి సరిపడా అంత వచ్చింది అనమాట. దీని నుంచి మనం ఇలాగా తోటకూర పప్పులోకి అయితే కరెక్ట్గా సరిపోద్ది. తోటకూర వచ్చిందో ఈరోజు నేను ఇప్పుడు ఫ్రై చేస్తాను అన్నమాట.